వ్యాపారాలు చేస్తాం శరీరంతో, వ్యవహారాలు చేస్తాం పెళ్ళిళ్ళ పేరుతోటి, మోసాలు చేస్తాం ఏ విధంగానైనా. ఇది ఈరోజు యువతులు, ఆడవాళ్ళు అనాలా, యువతులు అనాలా, లేకపోతే మహిళలు అనాలా, ఏదో ఒక పేరు. ఇవాళ ఉన్నటువంటి జాడ్యం గురించి మనం మాట్లాడుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈ మాట్లాడుకునే ముందు ఓ డైలాగ్ అయితే నాకు గుర్తొస్తుంది. మహేష్ బాబు అంటాడు చూడండి ఒక సినిమాలో, అరే ఓ బాబు ఐన్స్టైన్, కొత్త జాతిని పుట్టించరా బాబు అని చెప్పేసాను. ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి నిజంగా సిగ్గుపడాలనిపిస్తుంది. నిజంగానే ఎంత బాధాకరంగా ఉందంటే, ఎంత చెత్త ఈరోజు ఒక ప్లాట్ఫామ్ని ఒక మహిళ, ఒక యువతులు, ఒక ఆడవాళ్ళు, ఒక సెక్టర్ ఆఫ్ మహిళలు అన్నమాట వాడేసుకుంటున్నారంటే చాలా మంది మాట్లాడతారు. ఆ మధ్య కాలంలో ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి ఒక పెద్ద చర్చ జరిగింది కదా, దేశాన్ని పట్టి కుదిపేసినటువంటి ఒక స్త్రీమూర్తి యొక్క ఆవేదన, రోదన, బోధన. కొంతమంది లైన్గా వచ్చి కూర్చొని బోధించేసి వెళ్ళారు కదా, గుడ్డలు సరిగ్గా కట్టుకోండి అమ్మా అంటే. దాని మీద చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడారేంటి అని అంటే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారండి, వాళ్ళ గురించి మాట్లాడడానికి మీరెవరండి అన్నారు. సమాజంలో ఏం జరుగుతుందో మీకేమైనా తెలుసా అండి? మాట్లాడే వాళ్ళందరూ పిచ్చి వాళ్ళ అండి? ఒక్కొక్కళ్ళు చేసేటటువంటి పనిని అది పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ప్రకృతికి, పక్కవాడికి ఇబ్బంది కలగకుండా నువ్వు ఏదైనా చేసుకో. దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరం చెప్పినా కూడా సపోర్ట్ లభిస్తుంది. కానీ నువ్వు చేసేటటువంటి పని ప్రకృతికి, పక్కవాడికి, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంటే, అరే పద్ధతులుంటాయి ఎవరికైనా కానీ, స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే, ఆమె వేసుకుంటుందండి గుడ్డలు అని మాట్లాడారు. ఆమె వేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదండి. వేసుకున్నాయన్నీ యూట్యూబ్లో వచ్చి యువత ఎంత దరిద్రమైన పెడదారి పడుతున్నారో మా దగ్గరకు వచ్చేటటువంటి కేసుల గురించి తల్లులు వాపోయి, తల్లులు ఏడ్చి, తండ్రులు ఇంకా ఏడవలేక వాళ్ళ బాధలు చెప్పుకొని ఇలాంటివన్నీ చదువులు సంజలు అన్ని వదిలేసి ఫ్రీగా దొరుకుతున్నాయి కదా నెట్ లో. సో దేంటి సూట్లు వేసుకున్నాయి, స్విమ్ సూట్లు వేసుకున్నాయి, పవిట ఎక్కడ వేసుకోవాలో అర్థం కాక వేసుకున్నాయి. అట్లాగే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చింది, నేను చెయ్యకూడదు అనుకున్నాను వీటి మీద, కానీ అసలు రాను చూస్తా ఉంటే కనీసం అబ్జెక్ట్ చేసే వాళ్ళు లేకపోతే ఇది ఇంకా పేట్రేగిపోతాయి అని చెప్పేసి. ఒక చండాలం ఏంటి అని అంటే, ఆ అమ్మాయి ఎవరో కర్మగాలి, ఏం చెప్తాం, ఆ విష్ణుప్రియ డబ్బులు కడితే చూపిస్తారంట. పాపం అది బయటకు వచ్చింది ఎట్లనో, ఈవిడ పలానా ఇంత సొమ్ము సంపాదిస్తా ఉంది, ఇట్లా నెలకి ఇంత ఇది పడేస్తే అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ కొసరు వడ్డిస్తారని చెప్పేసి అనగానే మన వాళ్ళు పొలోహమని చేసేసారు వీడియోలు. మీరు ఎలా సంపాదిస్తారు, మీరు ఎట్లా సంపాదిస్తారు, అది సంపాదిస్తారా, ఇది సంపాదిస్తారా, విశ్లేషించి 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 సమాజాన్ని బాగు చేద్దామని చెప్పేసి మొత్తం అందరూ ఈ వీడియోలు చేసి అవతల పడేశారు. ఫలితం ఏమైంది చెప్పనా? అప్పుడెప్పుడో పాప ఆవిడికి 2000 మంది ఉన్న సబ్స్క్రైబర్లు ఇప్పుడు 6000 మంది అయ్యారంట. ఇది మన సమాజం. బాగు చెయ్యడానికి ఏం చెయ్యాలి, ఇది మాట్లాడాలి మనం ఇప్పుడు. ఆ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాము, సమాజానికి చెబితే సమాజంలో వీళ్ళని ప్రేరేపించడానికి ఉన్న చెత్త ఎంత ఉందో 2000 నుంచి 6000కి పెరిగింది. అంటే ఇంతమంది పని పాట లేని దరిద్రులు. అసలు నిజంగా చెప్పాలంటే ఇంకా అది వీళ్ళకి ఏం పేరు పెట్టాలో ఈ మగజాతికి కూడా. ఆడవాళ్ళందరినీ ఎమ్మటేసుకొని మనం మాట్లాడుతున్నాం కదా, మరి వాళ్ళని ప్రోత్సహించి 2000 నుంచి 6000 మంది పెరిగారంట. 4000 మంది ఎదవలు తయారయ్యారు అక్కడ. డబ్బులు ఎదురు గట్టి మరి ఇంకా ఆవిడ ఇంకా పెంచాం, ప్రమోషన్ ఇచ్చాం. ఇది జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందుకే నేను మాట్లాడలా, దాని మీద ఎపిసోడ్ చేయాలి. ఇప్పుడు చేస్తున్నా, మనము ఎపిసోడ్లు చేస్తున్నామండి, మాట్లాడుతున్నామండి. దాని వల్ల ఏమొస్తుందో అది కూడా మాట్లాడదాం. గుడ్డలు కట్టుకోవమ్మా అని అంటే పోయి కేసులు పెట్టింది, కట్టుకోవద్దు అమ్మా పద్ధతిగా ఉండాలని చెప్పిన వాళ్ళ మీద చట్టం పనిచేస్తుంది. ఆవిడ గారు ఓడ తీసుకొని ఆవిడ పెట్టినటువంటి వీడియోలు, ఆవిడ పెట్టినటువంటి ఫోటోలు సొంగలు కార్చుకుంటూ మొగళ్ళు చూస్తుంటే పెళ్ళాలకి ఎంత కాలుతుందో అది ఎవడో మాట్లాడలా. కట్టుకుని వరుసగా కూర్చున్న మహిళా మనులు ఎవరో మాట్లాడరు.
అలాగే ఈడొచ్చినటువంటి పిల్లవాడు ఇలాంటివన్నీ చూసి చదువు సంధ్యలు మానేసి ఒక్కొక్క ఆడపిల్లని, ఎందుకంటే ఇది దొరకదు కాబట్టి కనిపించిన ప్రతి ఆడపిల్లని అదే దృష్టితో చూస్తూ వాడు కెరీర్ నాశనం చేసుకుంటా ఉన్నాడు. అలాగే భర్త విషయానికి వచ్చేసరికి ఇంకా ఇలాంటి గుడ్డలో వేసుకోమని చెప్పేసి అని భార్యలను ప్రోత్సహించే భర్తలు ఎంతమంది భార్యలు నా దగ్గర వాపోయారో నాకు తెలుసు. ఈ దరిద్రాల గురించి మాట్లాడడం. ఆమె వేసుకుంటుంది బట్టలు, ఆమె వేసుకుంటే కొంపలో కూర్చుని వేసుకోమని చెప్పండి, ఎవడొద్దన్లా. వాళ్ళ ఆయనకు అన్ని ఓడదీసి చూసుకోమని చెప్పండి, ఎవరు వద్దన్లా. కానీ ఓడదీసి జనాల్లో పెడితేనే ప్రాబ్లం. ఎక్కడ ఏది ఉండాలి, ఎక్కడ ఏది పద్ధతిగా ఉండాలి, సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయమ్మా. మాట్లాడే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, అదైపోయింది. నిన్నగాక మొన్న ఒకటి వచ్చింది, ఎవరో అంశు అంట, ఆవిడ వచ్చేసి 9.5 కోట్లు పెళ్లి చేసుకుంటానని చెప్పి బంగారం కోసము, కార్ల కోసము, తర్వాత బిల్డింగుల కోసము, అన్నిటి కోసం ఖర్చు పెట్టిందంట. ఖర్చు పెట్టిన మహానుభావుడికి నమస్కారం. ఎక్కడన్నా గుళ్ళో ఎవరన్నా అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువుకు సాయం చేయండి అంటే ఒక్క రూపాయి తీయడప్ప. మేము ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అంటే స్పాన్సర్లను ఎత్తుక్కోవడానికి మా తల ప్రాణాలు తోక్కొస్తాయి. నిజాయితీగా బాబు ఈ పనుంది, ఇది మీరే చేయండి అని చెప్పినా కూడా ముందుకు రారు ఎవరో కూడా. పిల్లోడో ఉన్నాడయ్యా, తండ్రిని పోగొట్టుకున్నాడు, తల్లి కష్టపడుతుంది, కొంచెం ఫీజులు కట్టండి, మేము ఇంత వేస్తాం, మీరు ఇంత అయిందంటే ఒక్కడు మాట్లాడు. 9.5 కోట్లు మాత్రం ఆ అప్పిచ్చాడు ఈ అమ్మకి. ఈ అమ్మ అన్న సొతపూస. ఆ అమ్మ వీడియోలు చూడండి, ఎంత నీచాతి నీచమైన ద గ్రేట్ ఒక డైరెక్టర్ తోటి కూర్చొని అబ్బా 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 ఈ నీచాలు తగలయ్యా. పాపులారిటీ పెంచుకొని 9.5 కోట్లకి ఆ డైరెక్టర్ గారు ఈవిడ దండుకుంటానికి ఒక పబ్లిసిటీ పాపులారిటీ ఇచ్చేసాడు. ఈవిడ సెలబ్రిటీ. అరే తెలుసుకొని సావంటరా, ఏ మాటలు మాట్లాడాలో అర్థం కావట్లేదు. సెలబ్రిటీ అంటే గుడ్డలు కూడా తీసుకునేది సెలబ్రిటీ కాదురా నాయన. అలా సెలబ్రిటీ అలా ఇంకా వేరే అంటారు. ఒక మహిళనై ఉండి ఇంకొక ఆడదాని గురించి తిట్టాల్సి వచ్చినందుకు, మాట్లాడాల్సి వచ్చినందుకు బాధపడుతున్న సమాజాన్ని నాశనం చేసే చీడ పురుగుల గురించి మాట్లాడాల్సింది. మీ మూలంగా, మీరు చేసే వేషాల మూలంగా ఇక్కడ సంసారం చేసేటటువంటి, సంసారాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా నాశనం అవుతున్నారు. చీడ పురుగులు అని ఎందుకన్నానంటే ఇందుకే అన్నా. హక్కులుంటాయి, బాధ్యతలు ఉండవా? సమాజంలో ఎలా మెలగాలనేది బాధ్యత ఉండదా? ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఆ అమ్మాయి ఏదో బ్రతుకుతుంది, ఈ అమ్మాయి ఏదో బ్రతుకుతుంది, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు అని అంటే వాళ్ళు బతికే బతుకు సమాజం మీద బతుకుతున్నారు. గుడ్డలు కూడా తీసుకొని నిజం చెప్తున్నా, చపల చిత్తం ఉన్నటువంటి మగ వెధవల్ని అట్రాక్ట్ చేసి, యూత్ ని అట్రాక్ట్ చేసి, వాళ్ళు డబ్బులు దండుకోవడానికి వాళ్ళకున్నటువంటి ఫుడ్ని, వాళ్ళ బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని హక్కు కింద చూపిస్తున్నారో అది తెలుసుకొని సావండి మాట్లాడే వాళ్ళందరూ కూడా. భాష నాది ఇట్లానే ఉంటది కొన్ని విషయాల్లో మాత్రం. హక్కులకి బాధ్యతలకి అవినాభావ సంబంధం ఉంది. హక్కు కోరుకునేటటువంటి వాడు, హక్కు మాట్లాడేటటువంటి వాడు బాధ్యతని ఎంత బాధ్యతగా నిర్వర్తిస్తున్నాడు అనేటటువంటి అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. సమాజం వీళ్ళకి అక్కర్లా, వీళ్ళకి మాత్రం కోట్లు కావాలి. అవి సంపాదించుకుంటుందండి, సంపాదించుకోమనండి, మాకు పంచమన్నామా? ఎవ్వడు ఏ నాలుగుకి ఏ దోస్తే అది అవతల పడేస్తాడు. ఒకటే ఇంకొకటి, మొగుడిని చంప, చేసుకున్నాడిని చంప, చేసుకోబోయేవాడిని చంప, ఈడున్నాడని ఇంకొకరిని చంపరు, సుపారీలు ఇవ్వడం. వీళ్ళ దుంపల దగ్గర స్వేచ్ఛ తగలయ్యా. మీకు స్వేచ్ఛనిచ్చి మీ యొక్క వ్యక్తిత్వాన్ని చక్కగా ఆర్థికంగా ఎదగండి వ్యక్తిత్వంతో, అలాగే ఉన్నతమైనటువంటి పరిపాలనలోకి రండి. పరిపాలన దక్షత మహిళల్లో ఎక్కువ ఉంటుంది, దాన్ని నిరూపించుకోండమ్మా అని అంటే ఇచ్చిన స్వేచ్ఛ దేనికి? ఎవడో మగాడిని తగులుకోవడమా, తగలబెట్టడమా? రెండే. ఈ రెండింటితోటి ఇవాళ ఆడజాతి అంటే మగవాళ్ళు ఎట్లా తయారైనారంటే అనుభవించడానికి, లేదంటే దీన్ని రిజెక్ట్ చేయడానికే పనికొస్తుంది ఈ ఆడది. ఆడదంటే గౌరవం లేకుండా పోయింది. ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మాకు కూడా హక్కులు ఉన్నాయి, మేము ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు వాటిని. మాకు లేదా స్వేచ్ఛ? విపరీతమైన స్వేచ్ఛ ఉంది. అరే ఆ స్వేచ్ఛని ఎక్కడ ఉపయోగిస్తున్నామండి? మేము పడినటువంటి కష్టాలు, మేము ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచో మిగిలిన వాళ్ళు ఎలా బయటపడాలి అని చెప్పేసి అని దశ దిశ నిర్దేశం చేయడానికి ముందుకు వచ్చావు. నాతో పాటు ఎంతమంది ఉన్నారు ఈరోజు? అరే ఆడపిల్లల్ని ఎలా పెంచాలో ముందు అసలు తల్లిదండ్రులకు తెలియచావట్లేదు.
సమాజం ఎక్కువ ప్రభావం ఎక్కడ చూపిస్తుందంటే ఇదిగో ఈ దగులుబాజీ ఇంకా ఎక్కువ మాటలు వస్తాయి, నేను మాట్లాడను. ఈ సాంప్రదాయాల్ని సుబ్బినీళ్ళ మూలంగానే ఈ ఎడవేసుకొని తిరిగేస్తాయి, ఇడిసేసుకుని తిరిగేస్తాయి, వీటిని పొగుడుతా కింద కామెంట్లు వచ్చేస్తాయి. దానిలాగా బతకాలని ఇంకొక ఆడది తయారైపోతుంది. ఆ తయారయ్యేటటువంటి ఆడది ఇది ఇంట్లో వాళ్ళని ఎగ్గొట్టి, ఇంట్లో వాళ్ళని ఎదిరించి, వాళ్ళని ఇది చేసి, ఇది బయటకు వచ్చి తెగిడిసేసి బతుకుతుంది. ఇది ఇంకొక ఆడపిల్లకి హాయిగా చక్కటి సంసారంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లకి ఇది మార్గదర్శకం అవుతుంది. ఎందుకంటే విచ్చలవిడితనము ఆ వయసు అలాంటిది. మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఆ వయసు అనేటటువంటిది, ప్రాయం అనేటటువంటిది, పరువం అనేటటువంటిది అసలు కళ్ళాలు లేనటువంటి గుర్రంలాగా పరిగెడుతుంది. అప్పుడు కళ్ళ వేయాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్న మనలాంటి వాళ్ళందరిది కూడా. ఆ విష్ణుప్రియ గురించి లేకపోతే ఇంకొకరి గురించి అబ్బా ఏ ఛానల్ ఓపెన్ చేసిన, ఏ పొరపాటు నేను ఏదన్నా ఓపెన్ చేస్తే అవే ఎపిసోడ్లు ఆ ఎపిసోడ్ లో కూడా ఏం చేశారు, వీళ్ళు ఆరేసుకున్న గుడ్డలు ఆరేసుకున్నటువంటి ఫోటోలు పెట్టుకున్నారు. మరి అది చేసేది దౌర్భాగ్యం అంటే మరి నువ్వు పెట్టుకుని గుడ్డలు ఆరేసింది నువ్వు ఎంత పెట్టినావు? తమ్నేల్లో పెట్టేం చేసినావు? బ్రహ్మాండంగా మార్కెట్ పెంచేసినాం. మనం చేస్తున్నది అదే. మనం విమర్శిస్తున్నాం, కానీ మార్పు కోసం ఏం ప్రయత్నిస్తున్నాం? మాట్లాడిన వాళ్ళందరికీ కోర్టు నుంచి నోటీసులు వస్తాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది? స్వేచ్ఛ అనేటటువంటిది వ్యవస్థలకు కూడా తెలీదా? అండి? అర్థం కాని విషయం ఏంటంటే సమాజము ఇలాంటివి పెరుగుతున్నప్పుడు కనీసం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఏం చెయ్యాలి? ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దయచేసి దాన్ని ఖండించండి. ఫస్ట్ ఖండించడం అంటే కింద కామెంట్ పెట్టడం ఒక్కటే కాదండి. దయచేసి మీరు ఇలాంటివి వచ్చినప్పుడు ఒక కంప్లైంట్ పడేయండి పోలీస్ స్టేషన్లో. ఏమండి ఇలాంటి కంటెంట్ వస్తుంది, ఇలాంటివి సోషల్ మీడియాలో వస్తున్నాయి, ఇలాంటిది యువత పాడైపోతారు, లేదా మా కుటుంబంలో పిల్లలు పాడైపోతారు, అలాగే మా ఆడపిల్లలు ఇవి చూసుకుని నేర్చుకుంటున్నారు, దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, వీటిని కంట్రోల్ చేయండి అని బయటికి రాడు. మనకి చేతనైంది ఏంటంటే ఎదురుకుండా ఫోన్ ఉంది, యువతల నోరుంది, మాట్లాడేస్తాం, డైలాగులు కొట్టేస్తాం. దీనికి మించి మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది కోపాలు వస్తాయి, కోపాలు వస్తే పెట్టుకోండి మర్చి. ప్రతి ఒక్కళ్ళు ఎవరి గురించి అయినా వీడియో చేస్తే వాళ్ళు పాపులర్ అవుతున్నారు. పాపులర్ అవ్వకుండా వీడియోలు చేయగలమా? నన్ను కూడా కలిపి మాట్లాడుతున్నా నేను. ఇంకా మాలాంటి వాళ్ళు ఇలాంటివి వస్తే పోయి మా బతుకు జీవితం అంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, ఈటిల చుట్టూనే నడుస్తున్నాయి. మాకు వీడియోలు చేయడానికి కూడా టైం ఉండదు. తెలుసా మీకు ఆ సంగతి? కూర్చొని ఏమొస్తుంది, ఏం చేస్తుంది చూసుకొని తాపీగా కూర్చునే జీవితాలు మావి కావండి. ఇలాంటి దరిద్రాలు వస్తే నేను నిజంగా చెప్తున్నాను, ఆ సైబర్ డిపార్ట్మెంట్ లో అయితే నాకు నిజం చెప్తున్నాను విరక్తి, అసహ్యం వేసింది. నిజం చెప్తున్నా. పోయి అక్కడ కూర్చొని ఇలాంటివి ఎలా కంట్రోల్ చేయాలని దాదాపు 2 సంవత్సరాల నుంచి నేను ఆ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నా. ఒక్క సెక్షన్ లేదు, కంట్రోల్ చెయ్యలేరు. మేము ఏమీ చెయ్యలేమండి. అంటిల్ అన్లెస్ కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో కేసేసుకోవాలి, జడ్జి గారు మన మీద జాలి పడితే అక్కడ ఒక ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ వస్తే అప్పుడు యూట్యూబ్ దాన్ని లా అండ్ ఆర్డర్ కింద తీసుకొని, దాన్ని సోషల్ వైలెన్స్ కిందో లేకపోతే వైలేషన్ కిందో తీసుకొని అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే ఆ పోలీసు వాడు యూట్యూబ్కి రాస్తే ఆ యూట్యూబ్ లో అప్పుడు అది డిలీట్ అవుతుంది. ఈ లోపు జీవితం మొత్తం సంకనాకిపోతుంది. అదే ఒక మాట అనగానే నోటీసులు వచ్చేస్తాయి, కోర్టులు వచ్చేస్తాయి. మాకు ఈ దరిద్రాలు చేసే వాళ్ళకి ఏ నోటీసు రాదు, ఏ యూట్యూబ్ ఏమీ చేయలేదు, ఏ రూల్స్ లేవు, ఏ రెగ్యులేషన్స్ లేవు. అరే హైకోర్టు జడ్జిలను కూడా నేను కూర్చోబెట్టి అడిగిన, బాబు మీకు దండం పెడితే దీంట్లో ఏమన్నా సెక్షన్లు ఉంటాయి, కంట్రోల్ చేయండి, సమాజం నాశనం అయిపోతుందంటే కొంతమంది చేతులు ఎత్తేసినారు. ఇది మా చేతుల్లో లేదండి. మరి ఎవరి చేతుల్లో ఉంది? గుడ్డలు ఊడదీసుకునే దాని చేతుల్లో ఉంది. ఆ ఊడదీస్తే చూసి సొంగ గార్చుకుంటూ చూసి డబ్బులు కట్టేవాడి చేతుల్లో ఉంది. లేకపోతే అది పెద్ద ఫేమస్ సెలబ్రిటీ అని కోట్ల దొబ్బ పెట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి మళ్ళీ నేను నష్టపోయాను, నేను ఇదైపోయాను, అసలు పెళ్లి చేసుకోకుండా నీకు అన్ని డబ్బులు ఎవడవమన్నాడయ్యా? ఎవడవమన్నాడు? దానికి అనకూడదేమో ఆవిడికి
ఎవరెవరు ఇచ్చింది కాక మళ్ళీ పోలోమని మళ్ళీ ప్రెస్లోకి వచ్చి మళ్ళీ దీంట్లోకి వచ్చి మళ్ళీ గోలలో రోజు ఇదొక దరిద్రం అయిపోతా ఉంది మాట్లాడడానికి. నిజంగా మహిళలు అమ్మ బతకాలి, ఎంత దరిద్రమైనటువంటి బతుకైనా సరే బతకాలి అని కూర్చుంటే నీకు ఆ మలంలో ఉన్న పురుగు ఉంటుంది చూసావా, అది కూడా దాంట్లో ఉండి అబ్బా సుఖంగా ఉన్నాను నేను, అసలు నాకు కావాల్సినంత ఉందో తింటానికని అనుకుంటదంట. దానికి మీకు తేడా లేదు. చీడ పురుగులు అని చాలా పాలిష్ గా మాట్లాడే, ఇంకా చాలా మాట్లాడాలనుంది. కాకపోతే సంస్కారం అనేటటువంటిది ఒకటి ఏడ్చింది కాబట్టి నేను ఆడాలని ఏం అనలేక వస్తున్నా. ఎన్ని కేసులు పొద్దున్నే లెగిస్తే ఇవే కేసులు. ఆవిడ 9.5 కోట్లు తీసుకుందేమో, సగటు 25,000 ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి దగ్గర నుంచి 2 లక్షల ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా దొబ్బ పెట్టుకొని రోజు మా దగ్గరకు వస్తున్నారు. ఏమండి ఇంత లోనులు తీసిచ్చానండి, అవి చేసి ఇచ్చానండి, నన్ను మోసం చేసిందండి. ఎవడేమన్నాడా నిన్ను అని అడిగిన సమాధానం నేను నమ్మానండి. ఎందుకు నమ్మావు? నన్ను నమ్మించిందండి. నమ్మావు, మోసపోయావు, అనుభవించు. ఒక పద్ధతి పాడు ఉండక్కర్లా. అరే దాన్ని మెప్పించడానికి వీడేదో చేయాలి, వీడిని మెప్పించడానికి అదేదో వేషాలేస్తుంది. మీరు దొబ్బ పెట్టుకుంటారు. సమాజంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేరాలు ఘోరాలు అన్ని చేసి మళ్ళీ ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆహా ఇంకొక దానికి వస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీలో ఇది చేసిందిగా, అబ్బా 9 కోట్లు తీసుకుందా, నేను వాడిని 2 కోట్లే కదా నేను అడిగేసింది, ఇంకా వాడి దగ్గర బాకీ 7 కోట్లు తీసుకొచ్చావని ఇంకొకరికి ఆలోచనలు ఇస్తున్నాం మనం. అవుతుంది చూడండి. మీరు ఇవాళ చూస్తున్నారే మంజు రెడ్డి 9 కోట్లు 10 కోట్లు తీసుకుందని. ఇలాంటి కేసులు 25 ఏళ్ల నుంచి చెప్తున్నా నేను. ఇదే సెలబ్రిటీలు ఎంతమంది నాకేశారో, మొత్తం జేబులు కొల్లగొట్టారు, ఇల్లు కొల్లగొట్టారు, కార్లు మేడలు ఆస్తులు రాయించుకొని గొల్ల చేసి వదిలిపెట్టారు. చేసి 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 పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏ వివరాలు, నేను చెప్తున్నా గోడ కొట్టిన సున్నము ఇట్లాంటి సెలబ్రిటీలకు పెట్టిన సొమ్ము రావు రావు రావు. ఏం పెడతారు మీరు? చీటింగ్ కేసు పెడతారు, పోలీసు వెళ్తారు, కోర్టుకు వెళ్తారు, 4 సార్లు అటెండ్ అవుతారు. నీకే అటెండ్ అవ్వలేక మూసుకొని కేసు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మూసుకొని ఇంకా లాయర్లకు ఖర్చులు పెట్టుకోవాలి. బొర్రా బుద్ధి ఉండక్కర్లే, ఉండదు. మోసపోయామని మాత్రం అసలు మా మీడియాకి ఇట్లాంటి ఎప్పుడు దొరుకుతాయని చూస్తాం. అబ్బా సంస్కారము, సమాజంలో మార్పు ఎవడం మాట్లాడవు. ఎవడో గుడ్డలోడ తీసుకున్నాడు, ఎవడు దేంతో వెళ్ళాడు, ఎవడు దేంతో పెట్టుకున్నాడు, ఈమె గురించి గాసిప్స్ ఏమి రాయాలి, ఇది బాగా ఎదిగింది కాబట్టి దీన్ని ఎలా దించాలి, వీటి మీదే మీడియా పనిచేస్తుంది. వ్యూవర్షిప్ కావాలి. ఇందాక మలంలో పురుగు అన్నాను చూసావా, మీడియాలో కూడా కొన్ని మలంలో పురుగులు ఉన్నాయి. అవి ఇలాంటి వాటి మీద బతికేస్తాయి. వీటన్నిటిని స్ప్రెడ్ చేసి అవతల పడేసేసి వాళ్ళని ఇంకా పెంచుతారు. ఎందుకంటే సమాజానికి ఏమీ పట్టదు కాబట్టి అది ఇంకొకరిని చూసుకుంటది. ఈడు జేబులు గుల్ల పెట్టుకున్నాడు, నష్టపోయాను అనుకుంటాడు, మళ్ళీ తర్వాత గంతకు దగ్గబంతా ఆడు చూసుకుంటాడు. కానీ వీళ్ళు వదిలేశారే ఇక్కడ దరిద్రము, ఈ పెంట, ఈ కంపు, ఇది మొత్తం సమాజంలో స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? అరే ఇది ఏదైతే అశుద్ధం ఉందో ఈ అశుద్ధాన్ని శుభ్రం చేద్దామని అవడానికి కూడా ముక్కు మూసుకొని పక్క నుంచి పోతాడు. ఇక మాలాంటి వాళ్ళం ఏమన్నా ఉన్నాము అని అంటే కేసులు రాగానే అమ్మ అని ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి, సార్ ఇది కేసు ఉంది సార్ కొంచెం చూడండి, ఇదే పని మళ్ళీ ఏమండి నేను కేసుకి వెళ్ళామండి, ఏమండి వాళ్ళు ఏమన్నా, ఇదే మా గోల. విసుగు విరక్తి వస్తుందండి. ఈ మధ్య నేను గత 1 సంవత్సరం నుంచి కేసులు చేయటం మాని పడేశాను. నిజం చెప్తున్నాను కదా. మా జీవితం అసలు ఎవ్వడికి ఏమి పట్టనటువంటి జీవితాన్ని, బతుకులు మొత్తాన్ని సమాజం 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 అని మేమేమో అప్పులు సప్పులు చేసుకొని నడుపుతాం. ఇక్కడ ఆడు అప్పులు చేసి వచ్చి మరి ఎదురెత్తున్నాడంటే ఎందుకు ఇస్తావురా నాయన, నాకు అర్థంగా కడుగుతాను. నువ్వు ఇవ్వు, అదేమో నిన్ను లేపేమని సుపారీలు ఎత్తుంది. అయిపోయా. ఎవడెవడిని తయారు చేస్తున్నాడు? సమాజంలో ఎవరికైనా 4 డైలాగులు బ్రహ్మాండంగా కొట్టడానికి మాత్రమే కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొంతమంది పనిచేస్తున్నారు తప్ప, ముట్టి కదిలిచ్చి బయటకు వచ్చి ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కేసు వేయమని చెప్పండి, మేము చేయమండి, మేము ఇక్కడే కూర్చుంటామండి. కూర్చొని మాత్రం ఏం చేస్తాం? సెలబ్రిటీల గురించి బాగా చెప్పి ఇంకా వాళ్ళ ర్యాప్ పెంచుతాం, వ్యూవర్షిప్ పెంచుతాం. ఇదే మనం చేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కోపం వచ్చిందేమో,
నేనేమి చేయలేను, వస్తే రానివ్వండి. ఎందుకంటే మీరు చేసే చేష్టలకి మాలాంటి వాళ్ళకి కూడా కోపం వస్తుంది. అరే వాళ్ళు వెధవలు అని చెప్పేసి చెబుతూ వాళ్ళు గుడ్డలేడు తీసిన ఫోటోలే మనం వేసుకుని చూపిస్తున్నాం. వాస్తవం చెప్తున్నాను. నేను ఇవన్నీ గమనించిన తర్వాత ఈ మధ్య కాలంలో అసలు ఇట్లాంటి విషయాలు వచ్చినా కూడా నేను అసలు చెయ్యట్లా. ఎందుకంటే ఆ ఫోటోలు వేయాల్సి వస్తుంది. ఈ దరిద్రాలు ఎందుకు? మళ్ళీ వాళ్ళ గ్రేడ్ పెరుగుతుంది కానీ ఎవరిని సమాజంలో దరిద్రం చేసిన వాళ్ళని ఎవరిని మళ్ళీ పైకి లేవకుండా చేసాము నాకు చెప్పండి. చెప్పండి. ఈ సోకాల్డ్ యూట్యూబర్స్, సోకాల్డ్ వ్యూవర్షిప్ ఉన్న వాళ్ళందరూ నాకు చెప్పండి. చెయ్యగలిగామా? కంట్రోల్ చేయగలిగామా? నేను చెప్పేస్తానండి. నేను చెప్పాలి. నేను విశ్లేషించేస్తానండి. గొప్పగా ఎవరికి కావాలి బొంగ విశ్లేషణ. ఏం జరుగుతుంది విశ్లేషణల వల్ల? మనకి వ్యూవర్షిప్ పెరుగుతుంది, మనకు 4 డబ్బులు వస్తున్నాయి. మన సమాజాన్ని విశ్లేషించి ఉద్ధరించట్లేదండి. వాళ్ళకి ఇంకా డిమాండ్ పెంచుతున్నాం. ఆలోచిద్దాం. మనం చేసే ఎపిసోడ్ల వల్ల వాళ్ళకి మార్కెటింగ్ పెరుగుతుంది. ఆ మార్కెటింగ్ పెరుగుతుంది, మనకి వ్యూవర్షిప్ వస్తుంది, వాళ్ళకి మార్కెటింగ్ పెరుగుతుంది. అంతే. కేల్కతం దుకాన్ బంద్. ఈ సమాజం, ఈ దరిద్రం సమాజంలో అంటే నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పేసి వస్తున్నాను. మీలో మార్పు రాకపోతే రేపొద్దు నీ కూతురు కూడా ఇట్టాగే మీడియాలో ఉంటది, లేదా నీ కొడుకు కూడా 9.5 కోట్లు పోగొట్టుకొని రోడ్డు మీదకి వస్తాడు. ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా. ఓకేనా? టాటా, బై బై. భారత్ మాతాకి జై.